పులిచింతల ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. నీటి మట్టం పెరుగుతున్నందున తెలంగాణలో 2 గ్రామాలను ఖాళీ చేయించారు. ప్రాజెక్టు వద్ద పరిస్థితిని అధికారులను అడిగి చూద్దాం. బ్యారేజ్లో కూడా లెవెల్ ఫుల్గా ఉంది కాబట్టి ఇప్పుడు నీరు వదిలినా కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు. దానికి సంబంధించి స్ట్రాటజీ అంటే వీలైనంత వరకు ఇక్కడనే పులిచింతలోనే సీగారు ఆల్రెడీ చెప్పారు, క్రిటికల్ స్టేజెస్లో మాత్రం వాడతాము. క్రిటికల్ స్టేజెస్లో ఇక్కడ నీరు స్టోర్ చేసుకొని వెన్ ఎవర్ ఇట్ ఈస్ నీడెడ్ కంపల్సరీగా అవసరమైనప్పుడు మాత్రం ఈ నీళ్లు ఎకనామికల్గా వాడుకుంటాం. డౌన్ స్ట్రీమ్కి సంబంధించి ఏమైనా కాషన్స్ ఇచ్చారా సార్? ఒకవేళ ఆ పరిస్థితి ఉంటుందా, మన నీరు ఇప్పుడు వదిలేంత పరిస్థితి ఉంటుందా డౌన్ స్ట్రీమ్? అంటే డౌన్ స్ట్రీమ్ అది వార్నింగ్స్ ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయండి. ఇప్పుడంటే మనం 3 సైరన్స్ ఇచ్చాం, ఎందుకంటే లైఫ్ ఉంటుంది క్రింద. సో లైఫ్ దే షుడ్ మూవ్ అవుట్ ఆఫ్ ది స్ట్రక్చర్, కాబట్టి అది ఒకటి ఉంటుంది. అప్ స్ట్రీమ్ సైడ్ ఏంటంటే మనకి ప్రాపర్టీ మనుషుల లైఫే కాకుండా జంతువులు కూడా ఉంటాయి. సో వాళ్ళు అవన్నీ కూడా పోవడానికి సఫిషియెంట్ టైం ఇవ్వాలి. అది ఆ లెక్క ప్రకారం ఏంటంటే రోజుగా అడుగు చొప్పున కంటే ఎక్కువ వెళ్ళకండి, అంటే స్లోగా నింపేటట్టయితే ఎవరైనా మనుషులు కానీ ఎవరైనా జంతువులు కానీ ఉంటే వాళ్ళు సేఫ్ ప్లేస్లోకి వెళ్ళడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి కొంచెం ఇన్స్ట్రుమెంటేషన్ ఇవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే నార్మల్గా కాంక్రీట్ డ్యామ్ పెద్దగా చెక్ చేయక్కర్లేదు, ఎత్త డ్యామ్ ఒకసారి చూసుకోవాలి ఎట్లా ఉందని, ఇది చూడడానికని వచ్చామని ఇన్స్ట్రుమెంటేషన్ కూడా చూసి వెళ్తాం. ఎలా ఉంది సార్ మొత్తం? అంటే మనకి ఎంతవరకు స్టాండ్ చేసేలాగా? ప్రతిదీ ఎఫ్ఆర్ఎల్ కండిషన్సే ఉంటుందండి. ఎఫ్ఆర్ఎల్ కండిషన్స్ అంటే 52.5 ఉంది, అంతవరకు సేఫ్గానే ఉంటుంది. బట్ ఫస్ట్ మీటింగ్ కాబట్టి, ఫస్ట్ ఫీలింగ్ కాబట్టి ఎట్లా ఉంటుంది, ఏదైనా గ్రషింగ్ ఆఫ్ వాటర్స్గానే ఉంటాయా, డౌన్ స్ట్రీమ్ సైడ్ ఎట్లా ఉంటుంది, ఎత్త డ్యామ్లో పర్టికులర్లీ కింద ఎట్లా ఫ్లో ఉంటుంది, టూ డ్రైన్స్ అని ఎట్లా ఉన్నాయి, అవన్నీ మేము చూస్తామండి. ఇంతవరకు డ్యామ్ కట్టిన తర్వాత ఎప్పుడన్నా క్రష్ గేట్లు ఆపరేట్ చేశారా సార్? ఆ పరిస్థితి ఏమన్నా మనం చెక్ చేసామండి. క్రష్ గేట్లు అంతకుముందు 4 సార్లు 5 సార్లు చేసాం. 4-5 గేట్లు కూడా చేసాం. వాటర్ 45 మీటర్ లెవెల్ ఉన్నప్పుడు చేసాం. గేట్లు 4-5 గేట్లు ఆపరేట్ చేస్తూ వచ్చాము. ప్రస్తుతం ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారంటే వాటర్ కిందికి వదలటం లేదు. అవసరం ఉన్నప్పుడు కింది కృష్ణా డెల్టా సిస్టానికి అవసరం ఉన్నప్పుడు గేట్లు వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉందో అంత రిక్వైర్మెంట్ ప్రకారం గేట్లు ఆపరేట్ చేస్తాం. సార్ లైట్గా వస్తుంది కదా, లైట్గా వచ్చేది దాన్ని రెక్కలకి తీసుకోరండి. చాలా తక్కువ, అది చిన్న లీకేజ్, దాని వల్ల ఇబ్బంది ఉండదు. స్లూయిస్ ద్వారా స్లూయిస్ ద్వారా ఒక కొంత లెవెల్ వరకు ఎండిఏ లెవెల్ బిలో ఉన్నప్పుడు స్లూయిస్ ద్వారా పంపిస్తామండి. ఆ తర్వాత కూడా క్రష్ గేట్లు ఓపెన్ చేసి పంపిస్తాం. ప్రస్తుతానికైతే దాదాపుగా 10 నుంచి 15 వేల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో పులిచింతల ప్రాజెక్టులోకి వస్తూ ఉంది. మొత్తానికి అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ప్రస్తుతానికి 46.8 మీటర్ల వరకు పులిచింతలలో నీటి మట్టం ఉండటం వల్ల 50 మీటర్ల వరకు వచ్చేంత వరకు కూడా ప్రస్తుతానికి నిల్వ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 17 టీఎంసీల నీరు పులిచింతల్లో నిల్వ ఉంది. కృష్ణా డెల్టాకి సంబంధించి రబీ కానీ వీటికి సంబంధించి నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పుడు సాగునీటి అవసరాలు, రబీలో సాగునీటి అవసరాల కోసం ప్రస్తుతానికి పులిచింతల్లో నీరుని నిల్వ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఆ వ్యూహంతోనే ప్రభుత్వం కూడా ముందుకెళ్తుంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి కెమెరామెన్ అలీతో నాగేశ్వరరావు, ఈటీవీ న్యూస్.